దాదాపు 68 రోజులుగా ఆదోని జిల్లా ఉద్యమం అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఇటువంటి తరుణంలో ఈ యొక్క ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లా పరిగణలోకి తీసుకున్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా రాబోయే శనివారం నాడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ విషయాల్ని మనకు తెలియజేయడానికి ఆదోని జిల్లా జేఏసీ సభ్యులు రఘురామయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ యొక్క 68 రోజులుగా మీ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు, అయినా కూడా ప్రభుత్వం దిగి రాలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మేము 68 రోజులుగా దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో స్పందన రాకపోయినప్పటికీ మేమైతే మా ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నాం. 5 నియోజకవర్గాల్లో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క చైతన్యమయ్యి చిన్న పిల్లాడి కాటి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆదోని జిల్లా కావాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరికను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆదోని జిల్లా అనేటువంటిది ఆదోని మిగిలిన 5 నియోజకవర్గాలకు కూడా కేంద్ర బిందువు. ఆలూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, పత్తికొండ, ఎమ్మిగనూరు అన్నీ కూడా కేవలం 30-35 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి ఆదోని జిల్లా కావాలనేటువంటిది కోరిక. కారణం ఏంటంటే భౌగోళికంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, రెవెన్యూ పరంగా కావచ్చు, రైల్వే ఆదోని రైల్వే స్టేషన్లో ప్రతిరోజు 80 నుంచి 90 రైలు ప్రయాణిస్తూ ఉన్నాయి. కన్యాకుమారి నుంచి కాశీ వరకు అవకాశం ఉంది. అట్లాగే 13 లక్షలు ఉన్నటువంటి జనాభా 5 నియోజకవర్గాలు కలిగితే 13 లక్షల జనాభా అవుతుంది. కాబట్టి 13 లక్షల జనాభా ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటిది పశ్చిమ ప్రాంతాన వెనుకబడినటువంటి వలసలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, రైతులు చుట్టుపక్కల ఎంతో అధ్వాన స్థితిలో అయితే ఇక్కడ కరువు ప్రాంతంగా పరిగణించబడింది. అయితే ఇప్పటికీ కూడా రాజకీయ నేతలు అయితే ఆ యొక్క జిల్లా అంశాన్ని నీరుగార్చారనే విషయాన్ని మీరు ఏమంటారు, ఎలా చూస్తారు? థ్యాంక్ యూ. నేను అనే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి కరెక్ట్గా చెప్పినారు. రైతు అనేది అన్ని వర్గాల కింద చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మేల్కొల్పితేనే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ముందుకు పోతుంది. దాంట్లో ముఖ్యంగా ప్రాబ్లం ఏమంటే నేను ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి 60 నుంచి 70% రైతాంగం మీద బతుకుతూ ఉంటే దాంట్లో 80% 90% వరకు అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ వాళ్ళు ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది ఉంది. ఈ జిల్లా అనేది ప్రకటిస్తే ఎన్ని లాభాలు ఉంటాయనేది 18 ఏళ్ళ వయసు మేజర్ నుంచి 68 ఏళ్ళ వృద్ధుల వరకు ఎవరు అడిగినా చెప్తారు. 3 ముఖ్య అంశాలు: విద్య, వైద్య, వ్యవసాయం ముందుకు పోవాలంటే కంపల్సరీ జిల్లా ఇచ్చే తీరాలి. సార్, మీరు చెప్పండి, 5 నియోజకవర్గాల్లో బంద్ ఏ విధంగా కొనసాగనుంది? అక్కడ రాజకీయ నేతలు సపోర్ట్ చేశారంట. మనకు 5 నియోజకవర్గాల్లో ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అయితేనేమి, అలాగే మనకు ఆదోన్లో ఉన్నటువంటి బీజేపీ కూడా మాకు మద్దతు ఇచ్చి శిబిరంలో కూర్చుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బలమైన ప్రజల ఆకాంక్ష అంటే వెనకబడిన ప్రాంతం, పశ్చిమ ప్రాంతం అనేది అత్యంత వెనకబడిన ప్రాంతం మన జిల్లాలో కాదు, రాయలసీమలోనే. అలాగే విద్యాపరంగా చూసుకుంటే రాష్ట్రంలోనే కింద స్థాయి చూసుకుంటే 3వ స్థానంలో ఉంది. కోసిగి, కౌతాలం, ఒలగొంద, ఆలర్వి అక్షరాస్యలు చాలా తక్కువ ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ ఆదోన్లో గ్రాడ్యుయేషన్ చేసే ఒక 10,000 జీతాగా వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి తప్పకుండా మనకు ఈ ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ముఖ్యంగా ఈరోజు 68 రోజు అయితే కూడా ప్రజలు వారి స్వచ్ఛందంగా వచ్చేసి 10వ తేదీన మనం డిసెంబర్ 10వ తేదీన ఈ పిలుపుకి స్పందించారు. రేపు 24వ తేదీ జరగబోయే బంద్ కూడా స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి ఈ బంద్ సక్సెస్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. సార్, రాబోయే అంటే రేపు లేదు ఎల్లుండి అనగా 24వ తారీఖున 5 రోజులు బంద్ పిలుపునిచ్చారు. అయితే అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంట? స్పందిస్తారు అని ఆశిస్తున్నాము. స్పందించకపోయినా మేము చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఆల్రెడీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళ కార్యాచరణ రెడీగా ఉంది. కానీ ఉన్న ప్రభుత్వం ఇచ్చిపెట్టి వచ్చే ప్రభుత్వం ముందుకు పోకూడదు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. వాళ్ళు మేల్కొని వాళ్ళ ఉనికిని కూడా నిలబెట్టుకోవడానికి వస్తే మంచిది. లేకపోతే ఎగ్జాక్ట్ 15 డేస్ లోపల కార్యాచరణకి ఆన్సర్ వస్తుంది. మేము కూడా ఈరోజే ఇవ్వమని అడుగుతున్నాం లేదు. వీఆర్ ఎడ్యుకేటెడ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్. మాకు ఇంట్లో బాధ్యతలు లేవు. వీఆర్ వర్కింగ్ ఫర్ భావి భారత పౌరుల కోసం పనిచేస్తున్నాం, మా కోసం కాదు. సో డెఫినెట్గా మ్యాటర్ ఆఫ్ టైం ఆదోని జిల్లా సాధిస్తాము. ఏపీలో జిల్లా అంటూ ప్రకటిస్తే ఫస్ట్ ఆదోని పేరు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మళ్ళా రండి.
సరే మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అంటారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జిల్లా అంశం పైన ఆయనకు సరిగ్గా ఈ విషయాన్ని కన్వే చేయలేని నాయకులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఈ విషయంలో ఉపసంఘంలో ఉండేటువంటి నిమ్మల రామనాయుడు గారు, సత్యకుమార్ యాదవ్ గారు, బీటీ నాయుడు ద్వారా ఆల్రెడీ సీఎం గారికి ఈ విషయం తెలుసు. విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు అయితే తప్పనిసరిగా మా సమస్యని ఇమీడియట్గా పరిష్కరించాలి. ఎందుకంటే ఇది కేవలం ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల అభివృద్ధి ఆకాంక్షించి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న మార్కాపురం జనాభా 9 లక్షలు, ఆదోని నియోజకవర్గానికి 13 లక్షల జనాభా అవుతుంది. కాబట్టి ఏ ప్రకారంగా చూసినా కూడా ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆయన స్పందించి జిల్లా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు తెలియదు అనేటువంటిది ఆ వాస్తవం. ఆయనకు విషయం తెలుసు. మొదట్లో విషయం తెలియకపోయినచ్చు, కానీ ఈ మధ్యకాలంలో మంత్రుల ద్వారా కావచ్చు, మా ఎమ్మెల్సీ ద్వారా కావచ్చు, రకరకాలుగా ఆయనకు ఆదోని జిల్లా కోరిక అనేటువంటిది ప్రబలమైనటువంటిది, ఉజ్వలమైనటువంటి డిమాండ్ ఉంది. ఇక్కడ ప్రజల ఆకాంక్ష అనేటువంటిది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వెంటనే స్పందించి జిల్లా ఇవ్వాలని చెప్పేసి మా ఆకాంక్ష. గతంలో ఎన్నోసార్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు అయితే ప్రస్తావించారు, ఆదోని జిల్లా చేయాల్సిందే అన్న విషయాన్ని కూడా లేవనెత్తారు. అయినా ఇప్పటికీ కానీ విషయం అయితే చూస్తున్నాం. మీరు ఎలా దీనికి సమాధానం ఏమి చెప్తారు? ఒకటి మటు గ్యారంటీ, ఆదోని జిల్లా వస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని విజన్ ఉన్న నాయకునికి తీసుకుపోయేదానికి ఎక్కడో అడ్డంకులు ఉన్నాయి. ఎవరో అడ్డుపడుతున్నారు. అది మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు అనేది. డెప్త్గా తెలిస్తే మటుకు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు డెఫినెట్గా ఇస్తారు. దానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. ఎస్, అయితే రాబోయే ఈ యొక్క శనివారం 24వ తారీఖున బంద్ పూర్తిగా విజయవంతం అవుతుంది. ఆదోని జిల్లా ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రజల ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఈ జిల్లా చేస్తారని చెప్పేసి జేఏసీ నాయకులు అయితే గట్టిగా నమ్ముతున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజారంగ, సిఆర్ న్యూస్.